ఆంధ్రప్రదేశ్లోని రైతులకు ప్రభుత్వం తీపి కబురు వినిపించింది. ధాన్యం కొనుగోలు చేసిన 2 రోజుల్లోనే బ్యాంక్ అకౌంట్లో డబ్బులు జమ చేస్తామని చెప్పిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 24 గంటల్లోనే బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తోంది. ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 418.75 కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు చేసినట్లు మంత్రి వెల్లడించారు. ఇందులో 391.50 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. 24 గంటలలోపు 281.30 కోట్లు రైతుల అకౌంట్లోకి జమ చేసినట్లు నాదెండ్ల మనోహర్ వివరించారు. ధాన్యం విక్రయించిన 24 గంటల్లో నగదు జమ అవుతుందని మంత్రి మనోహర్ 1-2 రోజుల్లోనే నగదు జమ చేసేలా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రైతు కుటుంబాల్లో పండగ వాతావరణం ఉందన్న నాదెండ్ల మనోహర్, ధాన్యం డబ్బుల కోసం గతంలో ఎప్పుడెప్పుడు పడతాయా అని రైతులు ఎదురు చూసేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ధాన్యం కొనుగోలుపై పటిష్ట ప్రణాళిక అమలు చేస్తున్నట్లు వివరించారు. ధాన్యం కొనుగోలు కోసం తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కాకినాడ, కోనసీమ, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో 617 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. 24,051 మంది రైతుల నుంచి 181,988 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. మరోవైపు రైతులు తాము పండించిన ధాన్యం అమ్ముకోవడానికి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేకుండా ఏపీ ప్రభుత్వం వాట్సాప్ చాట్ సేవలు ప్రారంభించింది. కేవలం వాట్సాప్ హాయ్ అని చెప్తే చాలు ధాన్యం విక్రయాల కోసం షెడ్యూల్ చేసుకునేలా దీనిని ఏర్పాటు చేశారు. ఇందుకోసం 7337359375 నెంబర్ను అందుబాటులోకి తెచ్చారు. ఈ నెంబర్కు వాట్సాప్ నుంచి హాయ్ అని చెబితే చాలు సేవలు అందుబాటులోకి వస్తాయి. ధాన్యం అమ్మాలనుకుంటున్న రైతులు ఏ రోజు, ఏ కేంద్రంలో, ఏ సమయంలో, ఏ రకం ధాన్యం, ఎన్ని బస్తాలు అమ్మాలనుకుంటున్నారనే వివరాలను ఇందులో ఎంచుకుంటే స్లాట్ బుక్ అవుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వాయిస్ ఓవర్తో ఈ సేవలను ప్రారంభించారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.